క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేను మిమ్మును అలాగూ ప్రేమించుదును. నా ప్రేమ యందు నిలిచియుండుడి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, కూడికంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ప్రేమ యందు నిలిచి ఉండుడి. ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఇలా రాసుకోండి. నా ప్రేమ యందు, లేకపోతే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండుడి. క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండుడి. బా, ఎంత బాగుంది. క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటే అసలు ఎలా ఉంటుందంటే, ఏ విధంగా ఉంటుందనంటే, అసలు ఇక ఎటువంటి బాధ కానీ, బాధలంటే లోకంలో ఉన్నప్పుడు మనుషుల ద్వారా వస్తాయి అనుకోండి, కానీ ఎవరి ద్వారా వస్తాయి అంటే లోక సంబంధుల ద్వారా వస్తాయి. దేవునిలో ఉన్నప్పుడు, ఆ ప్రేమలో ఉన్నప్పుడు, ఎదుటున్న వారు కూడా ఆ ప్రేమ ఉన్నప్పుడు అసలు బాధే ఉండదు. నా ప్రేమ యందు నిలిచియుండుడి. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అని అంటే, మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు. ఎందుకు ప్రాణం పెట్టారంటే మనందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు మనందరినీ ప్రేమించారు కాబట్టి యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రతివాడును నశింపగా ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు, లోకం విడిచినప్పుడు నిత్య జీవానికి చేరుతారు. మరి మొదటి యోహాను 3:16లో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ప్రాణం పెట్టారు. క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటే ఆ ఉండే అద్భుతం ఎలా ఉంటుంది అనుకున్నారు? అసలు ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. మనుషులు కూడా నిన్ను ఏం చేస్తారు అని అంటే, అప్పుడు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గరకు ఎందుకు వస్తారు అనుకున్నారు? లోక సంబంధులు రాకపోవచ్చు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని మాటలు వినాలనుకున్నవారు, లేకపోతే ఆత్మీయంగా బలపడాలనుకున్నవారు నీ దగ్గరకు వచ్చి నీతో ఏం చేస్తారు? సహవాసం చేస్తారు, నీతో మాట్లాడతారు. 2 చెట్లు ఉన్నాయండి. ఆ 2 చెట్లలో ఒక చెట్టు బగబగమండే చెట్టు మీద ఏ పక్షి అయినా వాలుతుందా? వాలదు. వాలితే ఏమైంది? కాలిపోయింది. ప్రశాంతంగా ఉన్న చెట్టు మీదే పక్షులు వాలుతాయి. అలాగే నువ్వు క్రీస్తు ప్రేమలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తారు, ప్రేమగా మాట్లాడతారు. ఎందుకనంటే నీలో ఏం కనబడుతుంది అని అంటే క్రీస్తు ప్రేమ కనబడుతుంది. ఈ విషయం ఎప్పుడు అని అంటే, దేవుడు ఎప్పుడు చెప్పిండు అని అంటే, ఎప్పుడు రాపించారు, ఎప్పుడు చెప్పి ఉన్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే
జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తుల్లో మనల్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అన్నయ్య, అక్క, మా అమ్మ వీళ్ళందరం మొత్తం కూడా మనందరం కూడా దేవుడు పంపిస్తే ఎల్లో ఓ అంటే మనం రాలా. ఎప్పుడో తెలుసండి, మనం జగతికి అంటే ఈ సృష్టికి ఏమైనప్పుడు పునాది వేయినప్పుడు ఆయన మిమ్ములను నన్ను మనందరినీ క్రీస్తులో ఏర్పరచుకోండు. పునాదే లేనప్పుడు భూమికి, జగత్తుకి అప్పుడున్నా మీ దేవుని దృష్టిలో నేను నా తల్లి గర్భాన పుట్టాను, నాకు పెళ్ళి అయ్యింది, నేను పుట్టాను, నేను ఈ లోకానికి వచ్చాను అనుకుంటారు. కానీ ఎప్పుడున్నారో తెలుసండి, ఎప్పుడు నన్ను ఏర్పరచుకున్నారు తెలుసా? అసలు ఈ సృష్టికే అసలు లేనప్పుడు, జగత్తుకి పునాది వేయబడక మునుపే దేవుని దృష్టిలో మనం ఉన్నాం. అప్పుడు ఉన్నాం కాబట్టే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, క్రీస్తులో ఏర్పరచుకున్న వారు క్రీస్తు ప్రేమ వారిలో ఉండాలి. ప్రేమ కలిగి నిర్దోషులుగా, పరిశుద్ధులుగా క్రీస్తులో ఆ ప్రేమ కనపడాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రేమ యందు నిలిచియుండుడి అని చెప్తున్నారు. నిలిచి ఉంటే ఎలా ఉంటుందో అపోస్తలుడైన పౌలు గారు చూడండి, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, అసలు ప్రేమ ఎలాంటిదో తెలుసండి? క్రీస్తు ప్రేమ ఎలాంటిదో ఎక్కడ చెప్తున్నారు చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గణగణలాడు తాళమునై ముందును. ఏమేంటారంట? మనుషుల భాష, దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, నువ్వే భాషతో ఆ భాషలతో నువ్వు మాట్లాడినను, నీలో ప్రేమ లేకపోతే గణగణలాడు తాళము లాంటి మోగెడు కంచు, ప్రేమ లేని వాడి మోగెడు కంచును గణగణలాడు తాళమనై ఉందును. చూశారండి ఏం ప్రయోజనం? తర్వాత చెబుతున్నారు చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. చూశారండి ఎన్ని మర్మాలు కలిగి, ఎన్ని భాషలతో చెప్పి, ప్రవచనాలు కలిగి ఎన్ని చెప్పినా కొండను పెగల తీసే శక్తి, బలం నాకు ఉన్నను, పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే అర్థం. ఎందుకు అవన్నీ? ఎన్ని ఉన్నా కానీ ప్రేమ లేకపోతే, క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే వ్యర్థం. అసలు ప్రేమ గురించి చూడండి ఏం చెబుతున్నారు, అక్కడే చెబుతున్నారు, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. దేని కొరకంట? పేదలను చూసే విషయాలు ఒక సందర్భాల్లో చూడమంటాం, కానీ నువ్వు పేదల పోషణ కొరకు నీ ఆస్తి మొత్తం ఇచ్చినను, తర్వాత కాల్చుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. నువ్వు పేదలకి ఎంత ఆస్తి అంత అమ్మి పెట్టినా, తర్వాత రెండోది ఏంటి, నా శరీరము కాల్చుటకు అప్పగించినను, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు అని చెబుతున్నా. అంటే నువ్వు ఎన్ని చేసినా కానీ నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం. ఎక్కడికో చూడండి, ఎంతో ప్రయాసపడి నడిచిపోతూ ఉంటారు, మోకాళ్ళ మీద వెళ్తుంటారు, ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు,
ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నీలో తర్వాత ఇంకా అవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలా మంది దానాలు ధర్మాలు ఇవన్నీ మొత్తం కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా నీలో ప్రేమ లేకపోతే ఎంత నువ్వు ఇవన్నీ పెట్టేసి నీలో ప్రేమ లేకపోతే మొత్తం వ్యర్థం. ఎందుకు ఇప్పుడు ఎన్నో నువ్వు పెట్టావు, ఎన్నో తీసుకొచ్చావు, ఎన్నో చేశావు, కానీ నోటి మాటతో ఒక మాట అంటే చేసినంత ఏమైపోతుంది? వ్యర్థం. అదే యాకోబు గారు రాసిన పత్రిక 3వ పత్రికలో చెబుతారు, 4 గురించి చెబుతారు అనమాట. నువ్వు ఎంత భక్తి చేసినా నీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే నీ భక్తి అంతా వ్యర్థం అని చెబుతారు. ఇక్కడ చెబుతున్నారు, నువ్వెన్ని చేసినా నీలో ప్రేమ లేకపోతే వ్యర్థమని చెబుతూ తర్వాత ఏమని చెబుతున్నారంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం సహిస్తుంది. అంటే మనలో ప్రేమ ఉంటే ఏదైనా కానీ మనం ఏం చేస్తాం? శాంతం కలిగి ఉంటాం అన్నమాట. ప్రేమ దీర్ఘకాలం అంటే మనలో ప్రేమ ఉంటే ఏదైనా కానీ ఏమవుతుంది? సహిస్తాం అన్నమాట. తర్వాత ఏమని చెబుతున్నారంటే అక్కడ దయ చూపించును. ప్రేమ ఏం చూపిస్తుంది? దయ. ఆ దయ దేవునిది. ఆ దయ నీలో పుట్టాలి అని అంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఎదుట ఉన్న వారి పట్ల దయ చూపిస్తావు. ప్రేమ నీలో ఉంటే ఒక వ్యక్తి మీద దయ కలిగి ఉంటావు. క్రీస్తు అదే నాకు కలిగి ఉంది. ఎంతో మందిని కళ్ళు లేని వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, పక్షవాయువు గల వారిని, తర్వాత ఇంకెంతో మందిని వారి పట్ల ఏం కలిగి ఉండు? దయ చూపించిండు ఆయన. ప్రేమ. తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఉంటే ఎప్పుడు కూడా మత్సరం అనేది మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబంగా మాటలో ఎక్కువ ప్రేమ ఉంటే మాటలు చెప్పరు. తర్వాత చెబుతున్నారు అది ఉప్పొంగదు ప్రేమ ఎప్పుడు కూడా. తర్వాత ఇంకేమని చెబుతున్నారంటే అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ప్రేమ ఉంటే కోపం త్వరగా రాదు. వ్యక్తి మీద ప్రేమ ఉంటే కోపం త్వరగా రాదు, కోపపడదు. అపకారముల మనసులో ఉంచుకొనదు. అపకారం మనసులో ఉంచుకున్నది. అపకారం అంటే నీకెవరైనా ఏదన్నా కీడు చేశారు అనుకోండి, లేకపోతే ఏదన్నా ఒక తప్పు జరిగిపోయింది అనుకోండి, ఏదైనా కానీ దాన్ని అయిపోయిన తర్వాత నీలో ప్రేమ ఉంటే మరలా నీలో అది ఉండదిక, గుర్తుకు రాదిక. ఆ సందర్భంలోనే ఒక వ్యక్తి పాత నిబంధనలో ఒక వ్యక్తి కనబడతాం ఈ అపకారం అనే విషయం మీద. ఎవరంటే యోసేపు గారు, యాకోబు గారి కుమారుడు. ఆయన జీవితంలో జరిగింది ఏంటి? ఒక్కొక్కడి మీద మామూలు ఖర్చు కాదు, ఒక్కొక్కటి అంత ఖర్చు ఉండాలి, కానీ పెట్టుకోలేదు. ఏం జరిగిందో తెలుసండి? యోసేపుని అన్నలో ఆ యోసేపు వస్తుంటే పట్టుకొని కొట్టేసి గుంటలో పడేసి గోతులో ఈయన పడేస్తే ప్రయోజనం ఏమని ఐగుప్తుకి అమ్మేస్తారు, రాజుకి అమ్మేస్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెరిగి తర్వాత అక్కడ స్త్రీ తర్వాత ఆయన చూడటం, రమ్మంటాం, అమ్మ నువ్వు అమ్మలాంటి దాని అంటాం, తర్వాత నేనంటే రావా అని ఆ స్త్రీ భర్తకు చెప్పడం, తర్వాత ఆయన్ని జైల్లో పడేయటం, జైల్లో నుంచి తర్వాత రావటం, కలభావం చెప్పడం, తర్వాత రాజు అయ్యాడు. ముందు ఇన్ని శ్రమలు పడ్డాడు యోసేపు. పడ్డ తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న ప్రదేశంలో ఐగుప్తు మొత్తం కూడా అక్కడ ధాన్యం 7 సంవత్సరాలు బాగా పండిద్ది, విస్తారమైన పంట పండిద్ది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది అని చెబుతూ. మరి ఏం చేయాలి? బాగా పండిన సమయంలో ఏం చేయాలండి? మరలా 7 సంవత్సరాలు కరువు ఉంది కాబట్టి 7 సంవత్సరాలుగా ఎప్పుడు వచ్చిద్దో లే అవి వచ్చినప్పుడు అని మొత్తం తినేయటం, తాగేయటం అట్ట చేయాలి. యోసేపు ఏం చేశారో తెలుసండి? మరలా 7 ఇంకా సంవత్సరాలు అక్కడే కాదు, చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి కొనుక్కోపోయే అంత జాగ్రత్త చేశారు.
పండిన సంవత్సరాలు. జాగ్రత్త. ఇప్పుడు అందుకనే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో సోమరి చీమల ఎత్తుకెళ్ళు అని చెబుతారు. చీమలు ఏం చేస్తాయి? తమకు కలిగిన సమయంలోని ఇలాంటి ప్రదేశాలు ఇప్పుడున్న టైంలో ఏం చేస్తాయి అంటే గోతులోకి గింజల్ని వాటిని వీటిని తీసుకుపోయి వాన వచ్చినా లేకపోతే ఏది వచ్చినా కానీ అందులో దాచుకొని చక్కగా తింటాయి అన్నమాట. బైబిల్ గ్రంథంలో చెబుతున్నారు. తర్వాత యోసేపు ఏం చేశాడంటే మొత్తాన్ని సమకూర్చిన తర్వాత ఇప్పుడు యాకోబు గారు ఉన్న ప్రదేశంలో అక్కడ ఏమొచ్చిందనంటే కరువు వచ్చేసింది. మరి కరువు వచ్చిందని చెప్పారుగా, కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత యాకోబు గారు ఏం చేశారంటే తమ అన్నలను ఎక్కడ పంపించిండు? యోసేపు వాళ్ళ అన్నల్ని. ఇప్పుడు ఎవరైతే పట్టుకొని గోతులో పడేశారో, కొట్టారో, అమ్మేశారు, వాళ్ళే ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు గుర్తుపట్టారా? ఎప్పుడు అమ్మారు? వీళ్ళు చిన్నప్పుడు అమ్మారు. వీళ్ళు గుర్తుపట్ల. కానీ వీళ్ళు పెద్దోడు కాబట్టి యోసేపుకి ఏముంది? గుర్తుంది. ఇప్పుడు గుర్తుంది. నాయన వచ్చారా? ఒక్కొక్కడికి ఇక మీకుందరే రాండేగా అని వాళ్ళని ఏమైనా బాధ పెట్టిండా? మనసులో వాళ్ళ మీద పగ ఉంచుకున్నాడా? ఉంచుకోలేదండి. అపకారమున మనసులో ప్రేమ ఏం చేస్తుంది? ఉంచుకోదు. వాళ్ళ మీద ఏ ద్వేషాలు పెట్టుకోలేదండి, ఎటువంటి పగలో పెట్టుకోలేదు. వాళ్ళలో ఇంకా చిన్న ఆయన ఉన్న రూబేను విషయాలనైతే బెన్యామీను విషయంలోనైతే రూబేను పెద్దోడు, బెన్యామీను చిన్న ఆయన మీద అయితే ఇంకా ప్రేమ పెట్టుకోండి. కానీ ఈ అన్నలను ఎప్పుడూ కూడా యోసేపు ఇంకా మంచి విందులు చేసి మంచిగా చూసిండులే కానీ ఏమి అన్న. తర్వాత ఈ విషయం తెలిసిపోయిన తర్వాత ఈయనెవరు? యోసేపు తమ్ముడని తెలిసిన తర్వాత ఒక్కొక్కటికే మామూలు భయం రాలేదేక. కానీ ఏమన్నా ఆ భయం ఎప్పుడు బయట పెట్టారు తెలుసండి? అదంతా కూడా తన తండ్రి చనిపోయిన తర్వాత. ప్రేమ లేకపోతే ఇంతే ఉంటుందండి. యోసేపు ఏమో ప్రేమ కలిగి అన్ని మర్చిపోయిండు. ప్రేమ కలిగి ఉండు యోసేపు. కానీ ఏడలో మాత్రం ఏముంది? ప్రేమ లేదు. మొదట్లో నుంచి ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఆయన నమ్మట్లా. ఆదికాండం చివరి అధ్యాయం 50 అధ్యాయాలు ఉంటాయి. చివరి అధ్యాయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యాకోబు గారు చనిపోవటం, సమాధి చేసిన తర్వాత బాగా యోసేపు గారు బాగా ఏడ్చి బాధపడి తర్వాత అన్నలని రమ్మంటే ఎందుకు రమ్మంటాడు? ఇప్పుడు నాన్నలేడుగా, మన పని అయిపోయింది అంటే నాన్నను చూసి ఆగిండా? దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి ఏమనలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకంటాడు? మనసులో పెట్టుకో. అన్నలు మాత్రం వీడు చేసిన తప్పును మాత్రం యోసేపు ఏదో అంటాడో అని ఇంకా అదే మనసులో పెట్టుకున్నాడు. కానీ యోసేపు పెట్టుకున్నాడా? పెట్టుకోవాలా? అపకారమున మనసులో ప్రేమ ఉంటే ఉంచుకోదు. ఇక నువ్వు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే గడిచిన కాలంలో ఏదైతే గడిచిపోయిందో, నువ్వు పాతవి ఏవైతే ఉన్నాయో, గతించిన కాలం పాతవి నువ్వు ఇక మరలా నువ్వు జ్ఞాపకానికే చేసుకో. మాకు దాని గురించి ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతూ నువ్వు పాతవి గతించిపోయినాయి వదిలేసాయి. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయంలో ఏమని చెబుతున్నారు? పౌలు ఏమని చెబుతారు తెలుసండి? క్రీస్తు యేసు నందున్న వారు ఎవరో తెలుసండి? నూతన సృష్టి. ఇంకెన్ని రోజులు? ఎవరి దాకా 27కి 3-4 రోజులు అయితే ఇయే నూతన సృష్టి, కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో ఇవే అన్నీ నూతన జీవం, నూతన సృష్టి, అన్ని నూతనంగా నూతనవే. అన్ని నూతన సంవత్సరంలోకి పోతున్నాం. ఇంకా పాత అన్నీ ఉంచుకొని, పాత ఉంచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఇప్పుడు బట్టలు వేసుకున్నాం, ఉదాహరణ చెబుతున్నాను. కొత్త బట్టలు కొనుక్కున్నాం, మరలా ఈ బట్టలు బాగానే చినిపోయినా మురికైనా ఏదైనా నేను వీటిని వదలను అని వాటిని తెచ్చి మరలా వీటి మీద వేసుకుంటే ఏం బాగుంటుంది?
నీ దేహం మీద ఆ శనిపోయిన ఏం చేయాలి? మురికి అయిన ఏం చేయాలి? మురికి బట్టలు ఇడిచి పారేయాలి. పారేసి ఇన్ని సంవత్సరాలు బట్టి నాతో ఉన్నాయి చక్కగా తీసుకొచ్చి మూట కట్టి ఒక పక్కన పెట్టుకొని దాచుకోవాలి అనుకుంటారా? అనుకోవాలా? కాదు. పాత ఏమైపోయినాయి, గతించిపోయినాయి కాబట్టి పారేసినవి. ఇక నువ్వు మరలా వాటి జోలికి వెళ్ళకూడదు. ఇక నువ్వు కొత్త వాటిని ధరించును అంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. ఇప్పుడు నువ్వెవరిగా? నూతన సృష్టి, నూతన జీవం. క్రీస్తు యేసు నందున్న వారు ఎవరనంటే నూతన సృష్టి. పాతవన్నీ గతించిపోయినాయి. ఇక దేవుడు చేసిన మేలును మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో జరిగిన కీడు కానీ లేకపోతే ఏదైనా కానీ తప్పు కానీ ఏది అయినా సరే నీ మైండ్లో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో దాన్ని తీసేయాలంతే. ఇక పేతురు గారు రాసిన పత్రికలో చెబుతారు, నువ్వు గతించిన కాలం, ఆ విషయం చూడండి. మరలా ఇక్కడికే వద్దాం. అది ఎలా ఉంటుందో అది కొత్త సంవత్సరంలో చెప్తారులే కానీ ఒకసారి చదివిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలిక. నువ్వు గతించిన కాలంలో ఇవన్నీ చేసిను. నీ జీవితంలో ఏమేమి ఉన్నాయి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చేయదగ్గర విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు ఏం చేస్తున్నావు? నువ్వు అన్ని జనుల ఇష్టం నెరవేరుస్తున్నావు. ఇవన్నీ చేసేది ఎక్కువగా వారి ఇష్టం. నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ కూడా నెరవేరుస్తున్నావు. ఇప్పుడు పనికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మరలా నువ్వు రేపు రావాలని, మరలా వచ్చి చేయాలని కొంతమంది చూడండి, కొంతమందికి అలవాటు ఉండదు. కొంతమందికి ఏం చేస్తారు? ఇగో ఇది తీసుకెళ్ళి తాగు, లేకపోతే బండి తీసుకెళ్ళు, లేకపోతే విందులు, వినోదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మొదలైన విగ్రహ పూజలు ఇవన్నీ చేసి అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం ఇక చాలేక వదిలే. అయిపోయిందే కది, అవన్నీ చేసేసావు, ఇక అయిపోయింది. ఇప్పుడు నువ్వెవరు? క్రీస్తులోకి వచ్చిన నూతన సృష్టి. పాతవి గతించిపోయినాయి. ఇక నువ్వు కొత్త జీవితం. ఇప్పుడే కొత్త జీవితం. ఇప్పుడు బాప్తిస్మం అనగా అర్థం ఏంటో తెలుసండి? బాప్తిస్మం అనగా ముంచుట, సమాధి చేయుట. బాప్తిస్మం అనగా నూతన జన్మ. ఎవడైనను ఒకడు కొత్తగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో చేరతారు. బాప్తిస్మం తీసుకుంటున్నామనంటే, బాప్తిస్మం మనం తీసుకుంటున్నామంటే మన పాత జీవితం మొత్తం కూడా ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తాం. ఎలా తీసుకోవాలో తెలుసండి? పాప క్షమాపణ నిమిత్తం. పేతురు గారు చెబుతారు, పేతురు అపోస్తుల కార్యాల్లో చెబుతారు 2వ అధ్యాయం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడే. ఏం పొందాలి? ముందు మీరు మారు మనసు పొందాలి. తర్వాత మీ పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మ వరం పొందుతారు. ఆయన పరిశుద్ధాత్మ వరం రాగానే మీలో ఉన్న ఏ దోషాలు ఏ అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా మీరు ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు తెలుసా? ఒప్పించేస్తారు. మొత్తం వరం పొందుతారు. ఇక మీరు పరిశుద్ధాత్మ వరం జీవితం అక్కడ నుంచి పరలోకంలో అక్కడ పేరు మెడిసిన్ అయిపోయింది. ఇక్కడ రాసేస్తాం. స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేసినప్పుడు ఎలా రాస్తారో అలాగే ఒక బుక్ మీద ఏం చేస్తారో పేరు రాస్తాడు. అప్పుడు నుంచి నువ్వు నీ దేహముతో చేసిన ఇక నువ్వు ఏ క్రియలైతే చేస్తావో అవన్నీ కూడా మొత్తం లెక్కించబడతాయి. అక్కడ ఇప్పుడు వరకు లెక్కించబడవు, అప్పటి నుంచి లెక్కించబడతాయి. అర్థమైందండి? వాటి నిమిత్తం అప్పుడు లెక్క చెప్పాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అంగీకరించాలో తెలుసండి? ఆయన ఎవరో? దేవుని కుమారుడు. ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నన్ను రక్షించడానికి, నా కోసం ప్రాణం పెట్టి ఉన్నారు. నువ్వు క్రీస్తులోనికి వెళుతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసండి? అంటే బాప్తిస్మం తీసుకున్నావనంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నూతన జన్మ అది ఎలా పెట్టారంటే ఏ విధంగానంటే ఇప్పుడు
రాజ్యం ఉందండి. ఈ రాజ్యం, ఆ రాజ్యంలోని అది ఎవరిదనంటే దేవునిది ఆ రాజ్యం. కానీ అందులోనికి తర్వాత దెయ్యం రాజ్యం కూడా ఉంది. ఈ దేవుని రాజ్యంలో నుండి మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ దెయ్యం రాజ్యంలోనికి వెళ్ళిపోతున్నారు. అందులోకి సాతాను ఏం చేస్తానంటే ఇందులో నుంచి అందులోనికి లాగేసుకుంటారు. ఇప్పుడు అందులో నుంచి నీకు మరలా దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం కావాలి అని అంటే, అందులోకి నువ్వు వెళ్ళాలి అని అంటే నువ్వు ఏం చేయాలనంటే క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు మరలా అందులోనికి వెళ్తామంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనిషిని ఏం చేస్తాడో కడుక్కుంటాడు, అంటే కొనుక్కుంటాడు ఆయన రక్తం ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతారు కదా, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనలను లేపి ఉన్నారు. క్రీస్తుతో లేపి ఉన్నారు. ఇప్పుడు మరి ఎవరో తెలుసండి మీరు? క్రీస్తు వారు దేవుని పిల్లలు. ఎలాగో తెలుసండి, మిమ్మల్ని బాప్తిస్మంతోని దేవుడు ఏం చేస్తుందో తెలుసండి, కొనుక్కుంటాడు. మనందరినీ కొనుక్కుంటాడు. ఎలా కొనుక్కుంటాడో తెలుసండి, అంటే మనం దేవుని పిల్లలే, కానీ కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఎలా కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది? సాతాను ఎరలో వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోవటం వలన డబ్బులు ఇచ్చి, అంటే డబ్బులు అనగా ధనం అనగా క్రీస్తు రక్తం, అంతకన్నా పవరే. ఆ రక్తం ఇచ్చి, అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. ఒక పిల్లవాడు, అర్థవాడని చెబుతున్నారు, పిల్లవాడు పడవ చేసుకోండు, దానికి రంగులేసిండు, చక్కగా అన్నీ చేసి దానికి నాకు గుర్తుగా ఈ పడవ నాది అంటే నా గుర్తు కోసం దాన్ని గుర్తులు పెట్టుకోండి. దాన్ని నేలలో ఏం చేసిందంటే వదిలిపెట్టినప్పుడు కాలంలో అలా వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే పడవ, పిల్లవాడు పాట పాడుతుండ, ఆహా పడవ నా పడవ, పడవ పడవ నా పడవ, నేను చేసుకున్న పడవ అని పాట పాడతాడు. ఈ పాట పాడే సమయంలో ఆ కాలంలో నుంచి వరద పై నుంచి ఒకేసారి వరద రావటం, ఈ పడవ ఏమైపోయింది, కొట్టుకుపోయింది. నేను చేసుకున్న పడవ నా పడవ, వెళ్ళిపోయావా ఎక్కడ? పిల్లవాడు ఇక ఏడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత రోడ్డు మీద స్కూల్కి వెళ్తూ ఉంటే ఇటు చూస్తే ఒక పాత మీను షాపు, ఆ షాపులోని ఈ పడవ కనపడేసరికి ఆహా నా పడవ, నేను చేసుకున్న పడవ కనపడ్డవా అని గబగబ వెళ్ళి ఆ పడవని తీసుకొని ఆహా చూసుకుంటా నా పడవ, నేను చేసుకున్న పడవ అనుకుంటా తీసుకొని వస్తుంటే కొట్టాయన, ఏ బాబు ఏంటి అలా వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నావు అంటే, ఇది నా పడవ అండి, నేను చేసుకున్న పడవ అండి అంటే, నువ్వు చేసుకున్నావో ఇంకెవరు చేసుకున్నారు, ఎవరు ఆ పడవ? అది నాకు అక్కడ ఎవరు దొరికితే నాకు అమ్మారు, దాన్ని నేను కొన్నాను, ఇప్పుడు నీకు అది కావాలంటే ఏం చేయాలి? రుణం డబ్బులు ఇచ్చి కొనుక్కాను. అప్పుడు ఆ పిల్లవాడు దగ్గర డబ్బులు లేక నిక్కరే చొక్కా అన్నీ ఇప్పి ఆడ పెట్టేసి అప్పుడు ఆ పడవ తీసుకొని నా పడవ, నేను చేసుకున్న పడవ, నేను కొనుక్కున్న పడవ అనుకుంటా పాడుకుంటా వెళ్ళిపోయింది. ఇందులో ఉన్న అర్థం ఏంటో తెలుసండి, దేవుడు మనలను దేవుని పోలికతో దేవుని స్వరూపంతో చేసిండు. మనం దేవుని పిల్లలం అయినప్పటికే మనుషులు ఎవరు ఎరలోకి వెళ్ళిపోయారంటే అపవాది ఎరలోకి వెళ్ళిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరల అపవాది చేతిలో నుంచి, ఆడి దగ్గర నుంచి మనల్ని ఏం చేసిండు, ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనలను కొనుక్కోండి అన్నమాట. ఇప్పుడు మనం ఎవరు సొత్తు? దేవుని సొత్తు. ఈ చేతులు మనే కాదు, ఈ కాళ్ళు మనే కాదు, ఈ నోరు మనది కాదు, ఏది మనది కాదు, అంతా దేవునిది. దేవుడు కొనుక్కున్న మనల్ని తన అమూల్యమైన రక్తంతో యేసుక్రీస్తు ప్రభువారు కొనుక్కున్నారు. అంత ప్రేమ చూపించారు. ఇప్పుడు క్రీస్తులో బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు క్రీస్తులో చేర్చబడుతున్నావు. ఆయన రక్తం యోహాను సువార్తలో ఉంటుంది. ఆయన రక్తము శరీరం తీసుకుంటే క్రీస్తు వారిలో ఉంటారు,
వారు క్రీస్తులో ఉంటారు. అంత్యదినమందు పునరుద్ధానమందు వీరిని ఏం చేస్తారు? లేపుతారంట యేసుక్రీస్తు ప్రభు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తర్వాత అక్కడ ప్రేమ గురించి ఇంకా ఏమని చెప్తున్నారో మనం చూస్తే కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. ప్రేమ ఏం పొందదంట? అపకారముల మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. ఒక్కొక్క పదం గురించి చెప్పుకుంటే చాలా అయిపోయింది. సత్యమునందు సంతోషించిద్ది, దేని యందు సంతోషించదు. ఇప్పుడు నా సహోదరుడు ఒక విషయం చెప్పారు. ఇది ఎవరు చెప్పగలుగుతారో తెలుసండి ఆ విషయం? మీరు ఏదైనా కానీ ప్రార్థనలో కూర్చున్న తర్వాత మరణాలు లేకటం లేకపోతే అయ్యి చేయటం అని చెప్పారు కదా, చాలా మనసులో చాలా ఆనందం వేసింది. ఏంటో చెప్పానంటే, ఒక ఆయన, ఒక పెద్ద ఆయన, ఒక సేవకుడు పెద్ద ఆయన ఇలాగే మారిన తర్వాత వాళ్ళు అన్యులు, తర్వాత వాళ్ళు మారారు. మారిన తర్వాత మొత్తం 7 మందో 8 మందో పిల్లలంట వాడు మొత్తం. ఆమె తల్లి మారింది, తర్వాత ప్రార్థన చేయంగా తండ్రి మారిండు. తర్వాత వాళ్ళందరినీ 8 మంది పిల్లలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి 10 బైబిళ్ళు తీసుకొచ్చి 8 మందికి ఇచ్చి ఆయన ఒకటే ఆమె ఒకటే 10 బైబిళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు కూర్చున్నాక తర్వాత ప్రార్థనలో కూర్చున్నప్పుడు సాయంత్రం కానీ ఏదో సమయంలో కూర్చున్నప్పుడు పాలవాడు పొద్దుపూట కానీ సాయంత్రం కానీ వచ్చేది. కూర్చున్నప్పుడు అప్పుడు ఆ సమయంలో పాలు అనేవాళ్ళు అంట. ఏమో లేకపోయేసరికి పాలు కూర్చో అనేవాడు. ఇప్పుడు ఆయన దేవునిలోని అంటే చెప్తున్నాను, తర్వాత ఆయన ఏం వద్దనడో, తర్వాత తీసుకునేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ వద్దాడు. ఆయన ఎవరంటే ఇంజనీరింగ్, మళ్ళీ ఇంజనీరు తర్వాత అన్యాయంగా తీసుకున్న ఆయన ఎన్నెన్నో వచ్చాయంట, ఎన్నెన్నో వచ్చాయి. ఈ సాక్ష్యం ఎవరు చెబుతారంటే, ఎవరు ఇల్లారంటే జైపాల్ గారు వాళ్ళ నాన్నగారికి. అయితే ఆయన అన్ని చేస్తూ కూడా అన్యాయంగా డబ్బు తీసుకునేవాడట మారక ముందు. ఇప్పుడు అన్యాయంగా అట్టిగా ఇంజనీరింగ్ అంటే దానికి ఇంకా ఆయన ఏదో చెబుతారండి. తర్వాత ఈ నీళ్లు గట్ట, చెరువు గట్ట మీద నీళ్లు పొలాలకి వదిలితే వాళ్ళు పండ్లు, ఫలాలు, అట్టి గెలలో ఇవన్నీ మొత్తం ఇచ్చేవాళ్ళంట. ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ అన్నీ ఉన్నా, డబ్బు ఉన్నా, కారు ఉన్నా, మొత్తం ఉన్నా, తినటానికి అన్నీ ఉన్నా కానీ వీళ్ళు మాత్రం ఎట్టుండోళ్ళంట. ఒకళ్ళకి ఈ రోజునాలు, ఒకళ్ళ దగ్గు, ఒకళ్ళ దగ్గు పడిచారు, ఎట్టుండోళ్ళంట. ఆయనకి అసలు ఎన్ని ఉన్నా కానీ ఆయనకి ఏమి లేదో తెలుసండి, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేక చచ్చిపోవటానికి సముద్రంలో ఊరు చెప్పారు. చనిపోవటానికి వెళుతూ ఉంటే ప్రార్థన జరుగుతుందంట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళి ఆయన కూర్చున్నట్ట. సరే ఆ ప్రార్థన అయిపోయినాక అతను పిలిచాడంట అయ్యగారు. సేవకుడు పిలిచిన తర్వాత ఏంటి బాబు ఏంటనంటే, ఏం లేదంటే నేను చనిపోదామని వెళ్తున్నా, ఎంతలో ఒకటే ప్రార్థన జరుగుతుందని ఈయన పోయి చచ్చిపోదాం అనుకుంటున్నా అని అన్నాడు. ఎందుకు చచ్చిపోవడం అన్నాడు. ఏం లేదా, డబ్బు లేదా, లేదా ఏమి లేదు, నీకేమైనా లేదనంటే నేను ఎవరినో తెలుసా, ఇంజనీర్ అన్నాడు. మరి అదేంటి అయ్యానంటే మనశ్శాంతి లేదు. అప్పుడు ఆయన చెప్పాడంట, క్రీస్తుని నమ్ముకో, నీకున్న సన్నది అన్నీ పోతాయి అని చెప్పినప్పుడు దేవుణ్ణి నమ్ముకొని తర్వాత అన్యాయంగా తీసుకోవటం అవన్నీ వదిలేసి మొత్తం కూడా అప్పటి నుంచి మారిపోయి, ఆయన మారిన తర్వాత ఆయన కుమారుడు, పెద్ద కుమారుడు జైపాల్ గారు, ఆయన మార్చాలని ఆయనంటే ఆయన ఇది నువ్వు 40 సంవత్సరాలకు మారిన, నాకు అప్పుడే 20 కూడా రాలేదు, అప్పుడే నన్ను మారమంటవా ఆయన అని ఈయన కొద్ది మొండికి వేసినాడు. తర్వాత తండ్రి ఆయన ఏం చేశాడంటే గదిలోకి వెళ్ళి, నా జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు, జ్యేష్ఠత్వం అంటే మామూలుగా విషయం కాదండి. పెద్ద కుమారుడు ఆ రోజున జ్యేష్ఠత్వం, పెద్ద కుమారుడు దేవునికి సొంతం, దేవునికి అర్థమవుతుందంటే దేవునికి సమర్పించుకొని దేవునికి బహుమానం జ్యేష్ఠ కుమారుడు. ఆ జ్యేష్ఠత్వం యోసేపు ఏం చేసింది, ఏసేవు చిక్కుడుకాయల కూరకు యాకోబుకి ఇచ్చింది, తమ్ముడికి అమ్మేసింది. ఏసేవు అంత భ్రష్టుడు ఈ లోకంలో పుట్టడు అనేది కూడా చెబుతున్నారు. అర్థమవుతుందండి. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోండి. ఆ తర్వాత ఈ విషయం తాను తండ్రి ఏం చేస్తున్నానని తండ్రి ఆయన కిటికీలోకి వెళ్ళి చూస్తే మోకాళ్ళు వేసి తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందండి. ఆ తర్వాత ఈయన మారటం,
ఆ కుటుంబం మారడం, ఇప్పుడు ఆయన ఎంతో మందిని రక్షించాడు. చూశారండి, ఆనాడు ఆ తండ్రి కుటుంబం విషయాలు జాగ్రత్త తీసుకోమట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండగాబట్టి ఈ రోజున కుటుంబంలోని సేవకుడు ఎంతో మందిని రక్షించడం ఎంత దీవించబడ్డది, ఎంత ఆశీర్వదింపబడ్డదండి. చూశారండి, సత్యమునందు ఏం చేస్తారు? ప్రేమ ఉంటే సంతోషిస్తారు. సత్యమునందు అంటే దుర్నీతి విషయం సంతోషపడక సత్యమునందు అంటే ప్రార్థన యందు, వాక్యమందు, మంచి విషయాలు యందు ఏం పెడతారు? మనసు పెడతారనమాట. మనసును పెడతారు. ఆ తర్వాత ఇంకా ఆడ ఏమని చెబుతున్నారంటే, తర్వాత అన్నిటికీ తాడుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చూశారండి, ప్రేమ ఏముంటుందంట? ఎలా ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఎలాంటిదో కింద 13వ వచనంలో చెబుతూ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెబుతారు. శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు ఎదుట వారి ఉన్న మీద పగలుండవు, ద్వేషాలు ఉండవు, కుటుంబంలో గొడవలు ఉండవు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అది యేసుక్రీస్తు ప్రవచనం. క్రీస్తు ప్రేమ, నా ప్రేమ మీలో ఉండనీయుడి, నిలవనీయుడి, అది ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అని చెబుతున్నారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.